ఇవన్నీ ఆబ్జెక్ట్ వాట్ ఐ యామ్ టెలింగ్ యూ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఆబ్జెక్టివ్ ఐఐటి జేఈ పర్పస్ ఓన్లీ. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, the number of straight lines passing through P and at a distance of D from a point Q, first concept unit, if PQ is equal to D, number of lines is equal to 1. Second point, if PQ less than D, number of lines is equal to 0. Third one, if PQ greater than D, number of lines is equal to 2. Okay, I am explaining. There is a point P. Okay, the lines that are passing through P, this is P. Okay, there is a point Q. ఈ పాయింట్ కి లైన్ ఏంటి రిలేషన్ లేదు. There is a point P and a line passing through P. The perpendicular distance from Q to the line, this is the perpendicular distance. లేదా లైన్ ఇలా తీసుకున్నారనుకోండి, మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ఎ లైన్ అండ్ హియర్ ఈజ్ ఎ పాయింట్ Q. సపోజ్ దిస్ ఈజ్ ద పాయింట్ P. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిస్టెన్సెస్ ఆఫ్ Q ఫ్రమ్ P. కరెక్టేనా? వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్? దట్ ఈస్ కాల్డ్ perpendicular distance is the least distance. So perpendicular distance is the least distance, కరెక్టేనా? ఇంకా అంతకన్నా లీస్ట్ డిస్టెన్స్ ఉంటున్నా ఒక లైన్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు. దిస్ విల్ బి ద లీస్ట్ డిస్టెన్స్ అమాంగ్ ఆల్. దిస్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్. చిన్న డిస్టెన్స్ ఏంటంటే పర్పెండిక్యులర్. అంతకన్నా ఇంకా డిస్టెన్స్ ఛాన్స్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ కూడా అదే అడిగింది వాడు. దీస్ ఆర్ సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ if PQ is equal to D, suppose there is a line passing through P. Here is Q, this is P, and the perpendicular distance is D. Okay, these are all distances. This is the distance, this one is the distance, these are all distances. Suppose if PQ is equal to D, which means P will be here only. Correct na? ఇవన్నీ డిస్టెన్సెస్ ఇలా ఉన్నాయి. ఇది Q అనే పాయింట్, ఇవన్నీ డిస్టెన్సెస్. బట్ లీస్ట్ డిస్టెన్స్ వాళ్ళు ఏమన్నారు అంటే ఎట్ డిస్టెన్స్ ఆఫ్ డి. డిస్టెన్స్ అంటే పర్పెండిక్యులర్ అని అర్థం. పర్పెండిక్యులర్ అనే లీస్ట్ డిస్టెన్స్ నే మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాము. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ది లీస్ట్ డిస్టెన్స్. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే. హౌ మెనీ లైన్స్ ఆర్ పాసిబుల్ ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు D అంటే ఫస్ట్ కాన్సెప్ట్ కి సంబంధించి PQ is equal to D అంటే this is Q, this one is equal to P. ఈ PQ distance D. అప్పుడు లైన్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ పాసిబిలిటీ ఒక లైనే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇవన్నీ డిస్టెన్స్ కదా. ఈ డిస్టెన్స్ ఎంత చెప్పండి? D. D కన్నా చిన్న డిస్టెన్స్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఇది D డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఎలా ఉంటాయి? ఆల్వేస్ గ్రేటర్ దాన్ D అంతే కదా. అంతేనా కదా? ఇప్పుడు ఈ డిస్టెన్స్ PQ డిస్టెన్స్ సేమ్ అంటున్నాడు. PQ ఈజ్ ఈక్వల్ టు D అంటే ఆ P అనే పాయింట్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. PQ ఈజ్ ఈక్వల్ టు D అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ అప్పుడు ఎన్ని ఛాన్స్ ఉంటాయి చెప్పండి? ఒకటి. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే PQ లెస్ దాన్ D. ఈ డిస్టెన్స్ ఏం చెప్పాలి? ఈ డిస్టెన్స్ ఏంటి? దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు D. D కన్నా ఈ డిస్టెన్స్ ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయా, పెద్దగా ఉంటాయా? దోస్ డిస్టెన్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ D ఓన్లీ. కరెక్టేనా? కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ వన్ మోర్ టైమ్. దిస్ ఈజ్ ఎ లైన్ పాసింగ్ త్రూ P and here is a point Q. This is the least distance. ఇది D. ఈ లైన్ there will be number of points on the line. These are all distances.
are greater than D only. అవునా కదా? This will be the least distance. So D కన్నా length లో తక్కువ ఉండే distance ఏమైనా ఉంటాయా? Not possible. So such type of number of lines not possible. D distance కన్నా చిన్న డిస్టెన్స్ పాసిబుల్ అవ్వదు. ఇదే లీస్ట్ డిస్టెన్స్, ఇంతకన్నా చిన్న డిస్టెన్స్ ఉండాలంటే ఛాన్స్ లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ లైన్స్ విల్ బి 0. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్, PQ గ్రేటర్ దెన్ డిస్టెన్స్ ఈ D కన్నా ఈ డిస్టెన్సెస్ ఎక్కువ అంటే there will be two lines like this. This one is D, this is also equal to D, and here is the point P. You observe this one. What about PQ? PQ is greater than D. అప్పుడు అలాంటి లైన్స్ ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి చెప్పండి? 2 lines are possible if PQ greater than D. ఓకే, D కన్నా పాసిబుల్ అంటే లైన్స్ అప్పుడు ఆ లైన్ ఇలా కూడా ఉండొచ్చు. Okay, so this is the concept of, and there will be some questions. We are having the questions. మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ లో 19th and 20th క్వశ్చన్ చూడండి. 19th and 20th క్వశ్చన్. Example, 19th question is the number of lines that can be drawn through 4, -5 and at a distance of 10 units from 1, 3. 1, 3 నుంచి distance ఎంత ఇచ్చారు చెప్పండి? 10. So first this is Q1. So what about PQ distance? D is equal to 10 is given. Perpendicular distance D కలుపుతున్నాం. D is PQ distance is equal to 4 - 1 whole square -5 - 3 whole square, that is 9 + 64 √73. బట్ ఇది PQ. ఏ డిస్టెన్స్ ఎక్కువ ఉంది? PQ ఈజ్ లెస్ దాన్ D. కాబట్టి నెంబర్ ఆఫ్ సచ్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అడిగిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ లైన్స్ ఆర్ పాసిబుల్ త్రూ P. నేను ఇక్కడ ఉన్నాను, కరెక్ట్ మీరు అర్థం చేసుకో క్వశ్చన్. నేను ఇక్కడ ఉన్నాను, కెమెరా ఇక్కడ ఉంది, కరెక్ట్. దిస్ ఈజ్ ద లీస్ట్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, ఇంతకన్నా లీస్ట్ డిస్టెన్స్ ఛాన్స్ ఉంటుందా? ఉండదు. దేనికుండా? పాసింగ్ త్రూ P. కాబట్టి నెక్స్ట్ 20th క్వశ్చన్, అదే మోడల్ క్వశ్చన్. ఈసారి P ఈజ్ ఈక్వల్ టు 4, √13. Q ఈజ్ ఈక్వల్ టు -2, 0 అండ్ D ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అన్నారు. ఇప్పుడు వాట్ అబౌట్ PQ డిస్టెన్స్ చెప్పండి? PQ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4 + 2 6, 36 + 13 49 అంటే 7. సో PQ greater than D. So number of lines possibility are 2 possibilities are there. Take a screenshot of those ones.